అంటే ఇన్ని సినిమాలు చేస్తున్నారు, 22 ఫిల్మ్స్ ఫీచర్ ఫిల్మ్స్ చేస్తున్నారు. అన్నీ ఒక ఎత్తు అంటే బ్రో సినిమా ఒకటి ఒక ఎత్తు, అండ్ లైక్ మీకు మంచి స్క్రీన్ స్పేస్ దొరికింది అండ్ వర్క్డ్ విత్ ధరమ్ తేజ్ గారితో చేస్తున్నారు అండ్ నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నారు. అంటే ఏ సినిమా చూసి మీకు ఆఫర్ ఇచ్చున్నారు? ఇది బ్రో ఆఫర్ ఏంటంటే ఇట్స్ లైక్ నేను రెగ్యులర్గా నేను హీరోగా చేస్తూ ప్యారలల్లీ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నాను. ఈ ప్రాసెస్లో నాకు వర్మ అని ఒక అసిస్టెంట్ ఏడీ ఉన్నారు అండ్ ఫ్రెండ్ అతను. ఓకే. కుడియడమైతేకి ఏడీగా కుడియడమైతే వెబ్ సిరీస్ ఆహాలో చేస్తాను, దానికి ఏడీగా చేస్తున్నారు, దానికి రిఫర్ చేసింది కూడా తనే. అండ్ దెన్ ఆయన తను చేసే ప్రాజెక్ట్స్లో హీ ఆల్వేస్ కాల్ ఫర్ మై ఆడిషన్ పిలుస్తుంటాడు, చెప్తుంటాడు. సో ఆ ప్రాసెస్లో ఒక రామరాజు గారిని ఒక డైరెక్టర్ సినిమా చేస్తున్నారు. అందులో హీరో రోల్ 5 days వర్కింగ్ డేస్ ఉంటే క్యారెక్టర్ చనిపోతుంది, సినిమా అంతా దాని మీద రన్ అవుతుంటుంది. ఐ ఫీల్ లైక్ నేను సోలోగా చేస్తూ హీరోగా చేస్తున్నా, కంప్లీట్ ఫుల్ లెంత్ హీరో అయితే బాగుండేమో ఆ పేజ్లో ఉన్నప్పుడు అది వచ్చింది. సర్లేదు దానివల్ల మనకు నష్టం లేదు కదా, ఫ్రెండ్షిప్ కొద్దిగా చేసేద్దాం అని చెప్పి ఆ ప్రాజెక్ట్ చేసిన ప్రాసెస్లో ఈ బ్రో సినిమా జరుగుతుందని కానీ అసలు ఆ కాంబినేషన్ ఉందని ఆ ఇన్ఫర్మేషన్ నాకు లేదు అసలు. సో అనౌన్స్ అయింది అప్పటికే 6 months ముందు నుంచి ఒకరిని పెట్టుకుని వర్క్షాప్ అది చేశారంట ఆ రోల్కి. అండ్ దెన్ లాస్ట్ ఇంకా సెట్స్కి వెళ్ళే ముందు లేదు నాకు ఇంక వేరే ఫేస్ లేవు కావాలని చెప్పి ఇంకొకరిని అనుకున్నారంట. అది కూడా వర్కౌట్ అవ్వక లేదు షూట్ స్టార్ట్ అయిపోతుంది, ఒక టూ డేస్ ఇంకా కావాలన్నప్పుడు ఈ వర్మ అనే అతను నా ప్రొఫైల్ ఇంకో 2-3 ప్రొఫైల్స్ పంపించినప్పుడు త్రివిక్రమ్ గారికి నా ప్రొఫైల్ నచ్చి దే కాల్ మీ టు ద సెట్. అరే షూట్ స్టార్ట్ అయిపోయింది. Day 1 షూట్లో పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారు, మన మదర్ రోహిణి గారు, ప్రియా ప్రకాష్ వారి వీళ్ళ మీద ఒక సీక్వెన్స్ జరుగుతుంది. అది ఇలా పట్టుకుంటారు కదా ఒక చోట, అదే వెనక్కి వచ్చిన సాయి ధరమ్ తేజ్ గారు వెనక్కి వచ్చిన తర్వాత ఆ సీన్ జరుగుతుంది. సెట్ అంతా హడావుడిగా ఉంది. ఐ ఫీల్ లైక్ పిలిచారు, మేనేజర్ పిలిచారు, వచ్చాను నుంచున్నా, నేను చూస్తున్నాను. డైరెక్టర్ గారిని కలవడానికి కూడా లేదు, ఆయన నన్ను చూశారు, నేను ఆయన చూసాను, అందరినీ నేను చూస్తున్నాను. కో-డైరెక్టర్ వచ్చి ఫోటోగ్రఫర్ పిలిచి ఒక ఫోటో తీసుకున్నారు, పంపించారు. వెళ్ళిపోండి సార్ నేను చెప్తాను అన్నారు. నాకు అర్థం వచ్చాను, మేబీ వద్దనుకున్నారేమో, దానికే ఫోటో తీసి పంపించేస్తున్నారేమో అనుకున్నా. అదే ఈరోజు ఈవినింగ్ కాల్ వచ్చింది. కాల్ వచ్చి మీరు పలానా యాడ్ చేశారు కదా, యాడ్లో షర్ట్ మీ దగ్గర ఉందా అంటే, సార్ అది ప్రొడక్షన్ వాళ్ళు ఇస్తారు సార్, నా దగ్గర లేదు, మేబీ అది వెస్ట్ సైడ్లోనే ఎక్కడ దొరకవచ్చు అటువంటివి, నేను ట్రై చేస్తే కావాలంటే లేదు మన డిజైనర్స్ చూసుకుంటారులేండి, ఒకవేళ మీ దగ్గర ఉంటే తెమ్మన్నారు, రేపు నుంచి షూట్ వచ్చేయండి అన్నారు. ఇదేంటి జస్ట్ ఫోటో చూసారు, ఏదో యాడ్ చూసారు. నేనేమనుకోండి వచ్చాను, సెట్కి వచ్చాను. Day 1 హడావుడిగా ఉంది. నా ఆంటీలో నేను కూర్చున్నాను. సీన్ వెళ్ళి ఫస్ట్ డే మాంటేజ్ తీశారు. నేనేమనుకున్నాను బ్రదర్ క్యారెక్టర్, అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది బ్రదర్గా చేస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేబీ పెద్ద సినిమాల్లో కంఫర్టబిలిటీ కోసం చిన్న సినిమాలు హీరోగా చేసిన వాళ్ళని బ్రదర్ రోల్లో అట్లా పెడతారు, పెద్దగా ఏం ఉండదేమోలే, జస్ట్ విజువల్గా కనిపిస్తూ ఉండాలేమో అనుకున్నాను. అండ్ దెన్ సెకండ్ డే నాకు ఒక 10 pages ఆఫ్ సీన్ పేపర్ కో-డైరెక్టర్గా తెచ్చిచ్చి, మంచి రోల్ మీ లైఫ్లో చాలా ఇప్పుడు దాకా ఏం చేసామో తెలియదు కానీ బట్ ఇట్స్ లైక్ వెరీ టర్నింగ్ రోల్, బాగా చేసుకోండి అని ఆయన కొద్దిగా మోటివేట్ చేసి స్క్రిప్ట్ ఇచ్చి చూస్తే మొత్తం అంతా సీన్ అంతా రన్స్ ఆ ఇంటర్వల్ సీన్ ఉంది కదా నా మీద వెళ్తుంది. అండ్ దెన్ మన స్పేస్ దొరికింది, మనం కరెక్ట్గా జాగ్రత్త చేసుకుంటే ఇట్ విల్ బి గుడ్ ఫిల్మ్ ఇన్ మై లైఫ్ అనుకుని ఐ స్టార్టెడ్ లైక్ అది అలా వెళ్ళిపోయింది, కేక్ వర్క్లోకి వెళ్ళిపోయింది. అంటే జనరల్గా ఒక నార్మల్ మూవీస్ చేయడం వేరు అండ్ ఒక స్టార్స్తో యాక్ట్ చేయడం వేరు. నార్మల్ మూవీస్ ఉన్నప్పుడు యూ హ్యావ్ లాట్ ఆఫ్ కంఫర్ట్, అందరూ కొత్త వాళ్ళు ఉంటారు, లైక్ డైరెక్టర్ కావచ్చు, మీ కో యాక్టర్స్ కావచ్చు, అందరూ న్యూ యాక్టర్స్ ఉంటారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ ఉంటారు అండ్ యాక్టర్స్ ఉంటారు. అంటే ఎలా ఉండేదండి? చిన్న ప్యానిక్నెస్ ఉంటుంది, మీరు చెప్పినట్టు చిన్న ప్యానిక్నెస్ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్, మీరు చిన్న సినిమాలు వేరు, ఆ స్కేల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు లాంటి చిన్న సినిమాలు ఏంటంటే ఎవ్రీ సెకండ్ కౌంట్స్. మనకి ఏ ప్యానిక్నెస్ ఉంటుంది, మనం ఏ మాత్రం ఇంకో టేక్ తీసుకున్నా, మన వల్ల ఇంకో టేక్ జరిగినా మనకి ప్యానిక్నెస్ పెరిగిపోద్ది అని ఒక చిన్న ముందే స్టార్ట్ అయిపోద్ది ఆ ప్యానిక్నెస్. బట్ లక్కీలీ ఏంటంటే నేను ఎప్పుడు టేక్లు పడలేదు, ఇమీడియట్లీ వెళ్ళిపోతూ వచ్చింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ, క్వైట్ హ్యాపీ ఇన్ దట్ సెట్. అంటే ఇన్ జనరల్గా ఆ టైం పవన్ కళ్యాణ్ గారికి చాలా క్రూషియల్ టైం అండి, వాళ్ళు చాలా తక్కువ డేట్స్ ఇచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ షూట్ లైఫ్ అండ్ పొలిటికల్ లైఫ్ ప్యారలల్గా చేసినారు. 21 days ఎన్నో డేస్ ఇచ్చినట్టున్నారు. మార్నింగ్ 7కి వచ్చి ఆఫ్టర్నూన్ 2 వరకు ఉండేవారు. ఉన్నప్పుడు కూడా చాలా క్విక్గా షూట్ చేసేవారు. అండ్ తెలియకుండా సెట్ కూడా, అండ్ డైరెక్టర్ సముద్రగని గారు ఈజ్ వెరీ గుడ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్, ఆయన మంచి ఫిల్మ్ మేకర్, హిల్ మోటివేట్ యాక్టర్స్ వెరీ వెల్, ఆయన యాక్టర్ కూడా కాబట్టి
మాకు కూడా చాలా ఈజీ అయిపోయింది పని. అంటే ఎలాంటి కంఫర్ట్ ఇచ్చారు సార్? లైక్ ఒక స్టార్లా ఉన్నప్పుడు మనం కూడా ఒక లిబర్టీ తీసుకోవాలా వద్దా అని ఒక థిన్ ఎడ్జ్ ఉంటుంది. ఓకే, మనం వెళ్తే ఎట్లా ఉంటుంది ఇప్పుడు, లైక్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా ఉంది? మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ ఎప్పుడు ఇంత డిస్టెన్స్లో ఉన్నాయి, దెర్ వర్ కాన్వర్జేషన్ ఎక్స్చేంజ్ లేదు, బట్ ఐ కాంటాక్ట్ ఎక్స్చేంజ్, చిన్న చిన్న ఎండింగ్లో దగ్గరికి వచ్చి చిన్న వచ్చేటప్పుడు కూడా ఆ సీన్ ఇద్దరిది డైలాగ్ ఎక్స్చేంజ్ ఉన్నది సినిమాలో కట్ అయింది. అవి మళ్ళీ నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నా. అప్పుడు ఐ యూస్ టు లైక్ వెళ్తున్నప్పుడు పిలిచి వాటర్ ఉందా అని అడుగుతారు, మీకు కావాలా అంటే లేదు తనకు కావాలనుకుంటాడు, నేను ఇలా వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఆయనకి ఇస్తాను. అది కాంబినేషనల్ సీక్వెన్స్, ఇద్దరు కాంబినేషన్ మీద 2 షాట్ తీశారు, క్లోజ్ లైవ్ సపరేట్గా తీశారు, వైడ్ యాంగిల్ ఒకటి తీశారు. ఈ ప్రాసెస్లో మనం 4-5 టేక్లు జరుగుతాయి కదా, ఆ ప్రాసెస్లో మధ్యలో ఆయన ఏదో కంటిన్యూటీ అడుగుతున్నప్పుడు నేను చెప్పా, అంటే చొరవ తీసుకుని చెప్పేసాను. జనరల్గా భయపడతాం, మేబీ నాకు మాట్లాడని ఆ చిన్న ఎంతజిజం ఉండడం వల్ల దేనివల్ల తెలియదు, చెప్పాను. అది కదమ్మా అని ఆయన దానికి ఆన్సర్, దాని గురించి కాదు వేరే గురించి అడుగుతుందని చెప్పి డైరెక్టర్ గారిని అడిగి ఆయన మళ్ళీ ఒక సీన్ ఒకసారి కంటిన్యూటీ చూసుకుని అలా ఇలా చేయబెట్టి నుంచి ఉంటారు. సో ఆ సీన్ కోసం అక్కడ కమ్యూనికేట్ అయ్యా. దాని తర్వాత సెట్లో ఒకసారి కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ దొరికింది. తేజ్ గారు అయితే చాలా కంఫర్టబుల్ ఇస్తుంటారు. ఇప్పుడు మేము ఎక్కడైనా ప్రెస్ మీట్స్ వెళ్ళినప్పుడు కూడా చాలా జోవియల్గా ఉంటారు, సరదాగా మాట్లాడుతుంటారు. ఆన్ సెట్స్లో ఆయన నిజంగా ఒక బ్రదర్లో ట్రీట్ చేసి ఉంటారు. అవునా, ఎట్లా ఉండిందండి ఆయనతో? తేజ్ అన్న నేను అబ్జర్వ్ చేసిన ఆయన వైబ్ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి వైబ్ యాడ్ చేస్తారు, వాల్యూ యాడ్ చేస్తారు. ఎలా అంటే సెట్లో కంఫర్టబుల్గా రావడానికి కారణం తేజ్ అన్న ఒకటి ఎగ్జాంపుల్. ఒక సీన్ చేస్తున్నాం, సీన్ అయిపోయింది, నా కౌంటర్స్ అయిపోయింది, నా క్లోజ్లు అయిపోయింది, ఆయన మీద రియాక్షన్స్ తీసుకోవాలి. నేను సెట్లోనే ఉన్నా కాబట్టి నేను కౌంటర్లు ఇచ్చేస్తాను చెప్పి కెమెరా బ్యాక్ సైడ్ నుంచి కౌంటర్లు ఇస్తాను. నేనేంటి ఐ టు ఐ చూసుకుని కౌంటర్ ఇచ్చేస్తాను. వెనక నుంచి ఎందుకురా నీకు అంత తొందరగా అని సౌండ్ వచ్చింది సముద్రగని గారు. అప్పుడు లేదు నన్ను నా ఐ ఎక్స్ప్రెషన్ చూసి ఆ టైమింగ్లో ఇస్తున్నాడు. బేసిక్ ఏంటంటే దానికి కొద్దిగా ఇంకా సస్టైన్డ్ ఎక్స్ప్రెషన్ కావాలి. సో నేను ఇంకొద్దిగా నేను చెప్పేసి ఆయన రియాక్షన్ వచ్చి ఇంకొద్దిగా సస్టైన్ అయిన తర్వాత మళ్ళీ నా కౌంటర్ ఇవ్వాలి. అండ్ దెన్ మళ్ళీ చెప్పిన తర్వాత అలా చేశాను అనమాట. అప్పుడు హీ సేఫ్ గార్డ్ మీ, లైక్ నన్ను సేఫ్ చేసి లేదు నన్ను చూసి చెప్తున్నాడు. అంటే ఒక సీన్లో ఫస్ట్ సీన్ మన సాయిధరం తేజ్ గారు చెప్తుంటారు, నేను చాలా టెన్షన్ పడ్డాను, కేక్ కట్ డే 1 ఫస్ట్ షాట్ అదే, కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి తినిపించాలి, హ్యాండ్ షేక్ అవుతూ ఉండిద్ది, నాకే చాలా టెన్షన్ వచ్చింది ఆయన పక్కన చేయడానికి అని చెప్పున్నారు. ఆ షాట్ చేసినప్పుడు మీరు ఉన్నారు? ఆ రోజే నన్ను పిలిచి ఫోటో తీసి పంపించారు. ఆ రోజు జరుగుతుంది షూట్ అంతా, అది జరుగుతున్నప్పుడు జరుగుతుంది. నాకు ఎవరితో ఇంటరాక్షన్ లేదు. నేను కూడా ఒక ఫ్యాన్ బాయ్ లాగా దూరం నుంచి పవన్ కళ్యాణ్ గారిని చూడడం, నెక్స్ట్ వచ్చి సాయనని చూడడం, ప్రియ ప్రకాష్ వారియర్ అక్కడ కూర్చుంది, ఇంకో చెల్లి క్యారెక్టర్ చేస్తున్న అమ్మాయి కూడా అక్కడ కూర్చుంది, వీళ్ళందరినీ చూశాను అంతే. చూశాను, ఆ హడావుడిగా ఉంది, అలా చూస్తూ ఉండిపోయాను. జస్ట్ ఒక 20 minutes ఆ సెట్లో స్పెండ్ చేస్తుంటే కో డైరెక్టర్ అసోసియేట్ మాట్లాడిన తర్వాత ఇంకొచ్చేసాను.